రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు గద్వాల కాంగ్రెస్ లో మళ్ళీ బీ ఫార్మ్స్ కి సంబంధించిన గొడవ మొదలైందనే చెప్పుకోవాలి. ఇంకా దీనికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులైతే ఫైనల్ కాలేదు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి బీ ఫార్మ్స్ ఎవరికి ఇవ్వాలన్న కోణంలో కూడా ఇప్పుడు ఒక తీవ్రమైన చర్చ నడుస్తూ ఉంది. ఇటు మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి ఎప్పుడైతే కోడ్ అమల్లోకి వచ్చిందో నామినేషన్స్ కూడా మొదలైపోయాయి. ఇవాళ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అలాగే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత వర్గాల మధ్య పెద్ద పోటీ నెలకొందని చెప్పుకోవాలి. ఇటు పార్టీ కోసం పనిచేసిన వారికి బీ ఫామ్లు ఇవ్వాలి అంటూ సరిత వర్గం అయితే డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఎమ్మెల్యే ఫైనల్ చేసిన వారికి బీ ఫామ్ ఇవ్వాలి అంటూ కూడా ఆ వర్గం పట్టుబడుతోంది. ఇటు రెండు వర్గాల మధ్య ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. నామినేషన్స్ కి సంబంధించి కూడా బీ ఫామ్స్ పై అయితే లొల్లి జరుగుతుందని చెప్పుకోవాలి. గద్వాల జిల్లాలోని ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో దీనిపై అయితే ఉత్కంఠ నెలకొంది. ఇవాళ చివరి తేదీ కావడంతో నామినేషన్ సంబంధించి ఇంకా కాంగ్రెస్ లో ఎటువంటి అభ్యర్థులకి సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే రాలేదు. కానీ ఈ రెండు వర్గాల మధ్య ఇటు పోటాపోటీగా హోరు జరుగుతున్న నేపథ్యంలో అసలు బీ ఫామ్లు ఎవరికి ఇస్తారు అన్న ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవాలి. రెండు వర్గాలకు చెరో 50% ఇవ్వాలి అంటూ కూడా సీనియర్లు ఇటు సూచిస్తూ ఉన్నారు. టికెట్ రాకపోతే రెబల్స్ లేదా పక్క పార్టీలకు వెళ్లే ఆలోచనలో నేతలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అంశానికి సంబంధించి అసలు ఎమ్మెల్యేలు ఏ విధంగా డిసైడ్ చేస్తారు, ఒకవేళ అసంతృప్తులకి సంబంధించి ఎవరైతే ముందుగా బీ ఫార్మ్స్ ఆశిస్తున్న వారు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకపోతే నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఆ రెబల్స్ గా ఉంటారా లేదంటే ఇతర పార్టీలో వెంటనే జాయిన్ అయిపోతారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఇటు చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి ఇటు సీనియర్ నేతల నుంచి కూడా దీనికి సంబంధించి సజెషన్స్ తీసుకుంటున్నారు. ఇటు రెండు వర్గాలు పోటాపోటీగా బీ ఫార్మ్స్ ఇవ్వాలి అంటూ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇటు సీనియర్ నేతలకి సంబంధించి కూడా సజెషన్స్ తీసుకుంటున్నారు. ఇద్దరికి 50%, రెండు వర్గాలకి చెరో 50% ఇస్తే ఈ గొడవ ఇక్కడితో సద్దుమణుగుతుంది అంటూ కూడా సీనియర్లు సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ టికెట్ ఆశించిన వాళ్ళకి రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, పక్క పార్టీలకు వెళ్ళే ఆ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అసలు దీనంతా ఏ విధంగా సద్దుమణిగిస్తారు అనేది కూడా చూడాలి. మరొక వైపు ఇటు మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి ఇవాళ నామినేషన్స్ కు సంబంధించిన చివరి తేదీ కావడంతో అసలు ఎవరికి బీ ఫార్మ్స్ ఇస్తారు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇటు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరిత వర్గం, రెండు వర్గాల మధ్య పోటాపోటీగా హోరు జరుగుతోంది. ఇటు మా వర్గానికే సీటు కేటాయించాలి, బీ ఫామ్ ఇవ్వాలి, మా వర్గానికే బీ ఫామ్ ఇవ్వాలి అంటూ కూడా ఇద్దరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే ఎటువంటి రియాక్షన్ చూపిస్తారు, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ రేపుతోంది. మరి దీనికి సంబంధించి అసలు గద్వాల జిల్లాలో బీ ఫార్మ్స్ కి సంబంధించి అసలు ఎటువంటి చర్చ జరుగుతోంది, ఇవాళ నామినేషన్స్ చివరి రోజు కాబట్టి అసలు ఏం జరుగుతుందని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శంకర్ మనకి అందుబాటులో ఉన్నారు. శంకర్, మనం చూస్తున్నాం ఇవాళ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి నామినేషన్స్ చివరి రోజు కాబట్టి ఇటు గద్వాల జిల్లాలో అయితే ఇంకా అభ్యర్థుల ప్రకటన అయితే రాలేదు. అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు. ఇద్దరు కూడా పోటాపోటీగా మాకు కావాలి బీ ఫార్మ్స్ అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి అసలు ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇవాళ చివరి తేదీ కాబట్టి అసలు సాయంత్రం వరకు కాంగ్రెస్ నుంచి అభ్యర్థులని ప్రకటించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఉత్కంఠత రేకెత్తించినటువంటి అంశాలు బయటపడుతున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇప్పటికీ పెద్దగా నామినేషన్లు దాఖలు కాలేదు. దీంట్లో ప్రధాన కారణం అభ్యర్థుల ఎంపిక అనేది క్లియర్ కట్ గా లేదు. మొత్తంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేసి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సరిత కూడా పూర్తిగా అదే నియోజకవర్గానికి చెందినవారు. కాబట్టి తమ వర్గానికి మాత్రమే టికెట్లు తెచ్చుకునేందుకు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి ఆశావాహులంతా కూడా తమకు బీ ఫామ్ ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో తమకు కాదని బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న వారికి టికెట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా కొంత సరిత వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సరిత కూడా పూర్తి స్థాయిలో ఇదంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని గుర్తించాలి, వారికి టికెట్లు ఇవ్వాలి, బీ ఫామ్ టికెట్స్ ఇవ్వాలంటూ కూడా బీ ఫామ్స్ ఇవ్వాలంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరోవైపు జిల్లాకు సంబంధించి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి అనుచర వర్గం అంతా కూడా బీ ఫామ్లు తమకు వస్తాయంటూ కూడా ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఈ రోజే చివరి తేదీ సాయంత్రం 5 గంటల వరకే ఈ యొక్క నామినేషన్ పర్వం ముగియనుంది. ఈ క్రమంలో ఇదంతా కూడా కొంత టెన్షన్ వాతావరణానికి తెరలేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అభ్యర్థుల
ఖరారు ఎప్పటికైతుంది, వారికి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలను ఎప్పుడు ఫిల్ చేయాలి, ఇది పూర్తిగా రిటర్నింగ్ అధికారులకు ఎప్పుడు సమర్పించాలనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠతకు దారిలేపుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఇది ఇదే విధంగా కొనసాగుతాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఎదురు చూస్తున్నటువంటి ఆశావాహులు తమకు బీఫామ్ ఇవ్వకపోతే ఇతర పార్టీలకు వెళ్ళాలని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆశావాహులు తమకు బీఫామ్ రాకపోతే వేరే పార్టీల వైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మొత్తంగా కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తమకు సీటు ఇవ్వకపోతే, తమకు బీఫామ్ ఇవ్వకపోతే రెబల్ గా బరిలో ఉండాలంటూ కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాలకు అధిష్టానం ఇప్పటికే చెక్ పెడుతుంది. ఎక్కడ కూడా రెబల్ గా ఉంటూ పార్టీకి నష్టం చేకూర్చొద్దంటూ కూడా పూర్తి స్థాయిలో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా దీని మీద చాలా సీరియస్ గా వర్క్ చేస్తూ ముందుకు పోతున్నారు. ఇలాంటి క్రమంలో రెబల్ అభ్యర్థులు లేదా ఇతర పార్టీలకు జంప్ అయితే ఇరు పార్టీలకు కూడా పూర్తి స్థాయిలో మున్సిపల్ ఎన్నికలు పోటాపోటీగా ఉండే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే పార్టీలను వీడితే అసంతృప్తవాదులంతా ఆ పార్టీలకు తీవ్ర నష్టం చేకూర్చే అంశాలు తీవ్రంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల కూడా ఇప్పటికే అభ్యర్థుల ఖరారు అనేది చాలా చోట్ల కొత్త పాత నీరు మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నిలుపుతుంది. ఇలాంటి టైంలో పార్టీ అధిష్టానాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కాబోతున్నాయి, ఎవరిని ఎలా బుజ్జగిస్తారు, ఎవరికి ఎలా నచ్చజెపుతారు, బీఫామ్లు ఇచ్చే క్రమంలో ఎవరిని నొప్పించకుండా మున్సిపల్లో ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోతారనేది మాత్రం తర్వాత చర్చాంశనీయంగా మారినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకోవైపు గద్వాల జిల్లాలో మాత్రం ఇదంతా కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. ఒకవైపు సరిత గతంలో పార్టీ కోసం ఎప్పుడు లేనంత విధంగా పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి కష్టపడింది కాబట్టి ఆమె మాట చెల్లడం లేదంటూ ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దళిత వర్గీయులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డ వారికి టికెట్లు బీఫామ్ ఇవ్వకపోతే మాత్రం తాము వేరే పార్టీలోకి చేరేందుకైతే తమకు ఉన్నటువంటి అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇదంతా కూడా ఈ విధంగానే కొనసాగితే ఖచ్చితంగా ఆయా పార్టీలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది. సాయంత్రం వరకు కూడా క్లియర్ కాకపోవడం, మధ్యాహ్నంలోగా ఇదంతా క్లియర్ కావాలి. సాయంత్రం 5లోగా ఖచ్చితంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలి. ఎందుకంటే గద్వాల జిల్లాలో అనేది పెద్ద ఎక్కువగా వార్డులు ఉంటాయి. ఆ వార్డులకు సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఇప్పటికీ అనౌన్స్మెంట్ అనేది జరగలేదు. మరి నిన్న మొన్నటి వరకు కూడా అక్కడక్కడ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నారు, అసంతృప్తవాదులను బుజ్జగింపజేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అసంతృప్తవాదులు తమకు బీఫామ్ ఇవ్వకపోతే మేము పార్టీని విడిపోతామంటూ కూడా చెప్పకనే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ గద్వాల మున్సిపల్ కు సంబంధించి ఎమ్మెల్యే వర్సెస్ సరిత మధ్య కూడా పూర్తి స్థాయిలో ఈ బీఫామ్ ల లొల్లి అనేది కూడా తారా స్థాయికి చేరిందని చెప్పవచ్చు. మరి సాయంత్రం వరకు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఇది చక్కదిద్ది ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చి బీఫామ్లు కేటాయించి ఎలా బుజ్జగిస్తారు, రేపటి నుంచి ఏ విధంగా ముందుకు పోతారని మాత్రం వెయిట్ చూడాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతం. ఎస్, అంటే శంకర్, అంటే ఇందాక మీరు చెప్పినట్లుగా ఇప్పుడు రెండు వర్గాలు కూడా పట్టుపడుతున్నాయి కాబట్టి ఇటు బీఫామ్కి సంబంధించి సాయంత్రం వరకు కూడా ఇంకా నామినేషన్స్కి టైం ఉంది కాబట్టి ఇటు సీనియర్ నేతలు ఏవైతే సూచిస్తున్నారో రెండు వర్గాలకి కూడా 50% ఇచ్చేస్తే ఈ అంశం ఇక్కడితో సద్దుమణుగుతుంది, లేదంటే పార్టీకే నష్టం అంటూ కూడా మీరు చెప్తున్నారు. కాబట్టి సీనియర్ నేతలు ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు, ఇటు సీనియర్స్ చెప్తున్న దాని ప్రకారమే ముందుకు వెళ్తారనుకోవచ్చా? అంటే కాంగ్రెస్ అధిష్టానం మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలనేది వాళ్ళ సిద్ధాంతం. మొత్తంగా దీన్ని లీడ్ గా తీసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇదే క్రమంలో మాకు అంటే ఎక్కడైతే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయో అలాంటి చోట కనీసం 50%గా అంటే ఎన్ని సీట్లు ఉన్నా దాంట్లో హాఫ్ గా వాళ్ళ వర్గీయులకు కేటాయిస్తే అది కొంత ఊరటనిచ్చే అంశంగా ఉంటుంది. కొన్ని జిల్లాల్లో కూడా ఇది ఇప్పుడే అంటే కొన్ని జిల్లాల్లో కూడా ఇలాంటివి సమస్యలు వచ్చినప్పుడు ఈ 50-50 అనే అంశాలను వేదికగా తీసుకుని ముందుకు పోతున్నారు. కాబట్టి అలాంటి సీన్ రిపీట్ అవుతాయి. అలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం పూర్తిగా తమకు పూర్తి స్థాయిలో ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పి కూడా ఒకవైపు సీనియర్ నేతలు చెప్తున్నారు. మరి సాయంత్రంలోగా మొత్తం వార్డులకు సంబంధించి హాఫ్ వార్డులకు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులను ఎంపిక చేస్తారా, లేదంటే ఇదే విధంగా ఇదే తీరుతో ఇదే ధోరణితో ఒకవైపు అసంతృప్త వాదుల్లో కూడా ఈ విధంగానే ముందుకు తీసుకుపోతారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తంగా మరొక రోజు, ఈ రోజు చివరి రోజు కాబట్టి వాళ్ళకి టైం ఉండదు. రేపటి నుంచి పూర్తిగా ఎన్నికల నగారాకు సంబంధించి ప్రచార మొహోరు కూడా కొనసాగబోతుంది. మొత్తంగా ఉపసంహరణం 3వ తేదీన ఉంటుంది, 12వ తేదీన రీపోలింగ్, 11వ తేదీన పోలింగ్, అదేవిధంగా 16వ తేదీన మొత్తంగా దీనికి సంబంధించినటువంటి జయాపజయాలు ఎవరు మున్సిపల్ పీఠాలను దక్కించుకుంటారు, ఇదంతా కూడా షార్ట్ పీరియడ్ ఉంది ఇదంతా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మధ్యాహ్నంలోగా దీని మీద ఒక స్పష్టత వస్తే తప్ప
ఆ బీఫామ్లకు సంబంధించినటువంటి లొల్లి సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇది ఇదే విధంగా కొనసాగితే రెండు పార్టీలకు కూడా తీవ్రమైన నష్టమే. ఎందుకంటే బీఆర్ఎస్ నమ్ముకుని ఉన్న వాళ్ళు వాళ్ళకు సీట్లు రాకపోతే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారు వారికి బీఫామ్లు ఇవ్వకపోతే ఇదంతా కొంత చర్చ అయితే కొంత టెన్షన్ వాతావరణానికి తెరరేపుతుంది. ఎక్కడికక్కడ గత 4 రోజులుగా జిల్లాలో గద్వాల జిల్లాకు సంబంధించి పూర్తిగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, పరిస్థితులు మారితే మనం ఎక్కడి నుండి మనం బరిలో ఉండాలి అనేది కూడా రాజకీయ ఎత్తుగడలకు ఒకరిపై ఒకరు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం, ఎందుకంటే 50-50% అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇది కనుక సాధ్యమైతే ఖచ్చితంగా కొంత అసంతృప్తి అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు కొన్ని తీసుకోవాలి, మాకు కొన్ని ఇవ్వాలి. ఈ నినాదంతో ముందుకు వెళ్తే మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో కొంత ఊరటనిచ్చే అంశంగా మారుతుంది. కొంత ఎవరైనా లాస్ అయినటువంటి వాళ్ళు ఉంటే వారికి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధిష్టానాలు నచ్చజెప్పుకొని బుజ్జగించడంతో పాటు రాబోయే రోజుల్లో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని పదవులు ఉంటాయి. ఆ పదవులను కూడా వారికి ఆశగా చూపుతూ వారిని సద్దుమణిగించవచ్చు. కానీ ఇలా కాకుండా సాయంత్రం వరకు మాకు కావాలి అంటూ కూడా పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా ఇది ఎటువైపు దారి తీస్తుంది. చివరికి నామినేషన్లు కొన్ని చోట్ల వేయాల్సినటువంటి టైం కూడా అయిపోతుంది. అలాంటి టైంలో మొత్తంగా కొన్ని వార్డులకు సంబంధించి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో గతంలో చూసాం ఇదే విధంగా సేమ్ రిపీట్ అయింది. కొన్ని చోట్ల వార్డులకు అభ్యర్థులు లేక చివరి వరకు లాస్ట్ డేలో ఈ యొక్క వార్డులు కొన్ని చోట్ల ఖాళీగానే మిగిలిపోయాయి. అలాంటి సీన్ ఏమైనా రిపీట్ అవుతుందంటే, కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి రెండు పార్టీలు కూడా మరి వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతాయి, వాళ్ళ నిర్ణయాలు ఎటువైపు పోబోతున్నాయి, సరిత మరియు అదే విధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎలాంటి నిర్ణయాలతో తమ అభ్యర్థులను బుజ్జగించి చివరి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క సమస్యను ఏ విధంగా క్లియర్ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు చివరి రోజు, నిన్న కూడా గురువారం ఉందని చెప్పి కొంతమంది వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి చాలా చోట్ల కూడా నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలు చేశారు. మరి సాయంత్రం వరకు ఈ యొక్క టెన్షన్ వాతావరణానికి తెరదీస్తారా, లేదంటే మున్సిపల్ ఎన్నికలకు ముందే ఈ యొక్క పొలిటికల్ వాతావరణాన్ని మరింత హీటెక్కిస్తారా అనేది మాత్రం మీరు చూడాల్సిన అవసరం ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శంకర్. మొత్తానికి చూసుకోవచ్చు, గద్వాల్లో కాంగ్రెస్ లో అయితే మళ్ళీ బీఫామ్ల గొడవ మొదలైందని చెప్పుకోవాలి. ఇటు సరితా వర్గం వర్సెస్ ఇటు కృష్ణమోహన్ రెడ్డి అన్నట్లుగా నడుస్తోంది. ఇటు పార్టీ కోసం పనిచేసిన వారికి బీఫామ్ ఇవ్వాలి అంటూ కూడా సరితా వర్గం డిమాండ్ చేస్తూ ఉంటే, ఇటు ఎమ్మెల్యే కేటాయించిన వారికి టికెట్ బీఫామ్ ఇవ్వాలి అంటూ కూడా ఇటు కృష్ణమోహన్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఇటు సీనియర్లు అయితే చెరో 50% మందికి టికెట్స్ ఇటు బీఫామ్స్ ఇస్తేనే ఈ అంశం సద్దుమణుగుతుంది అంటూ కూడా సిగ్నల్ సూచిస్తున్నారు. కాబట్టి ఇవాళ అందులోని మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి ఇవాళ సాయంత్రం వరకు నామినేషన్స్ చివరి తేదీ. సో సాయంత్రం వరకు ఏం జరుగుతోంది, ఒకవేళ ఇటు సీనియర్స్ సూచిస్తున్నట్లు ప్రకారమే వెళ్తే ఈ అంశం ఇక్కడితో సద్దుమణుకుతుంది, లేకపోతే ఒక వర్గానికి సంబంధించిన బీఫామ్స్ ఇస్తే మాత్రం ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠగా మారుతోంది. ఇటు పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటు రెబల్ అభ్యర్థులని బుజ్జకిస్తారా, లేదంటే వాళ్ళు ఇతర పార్టీలకు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏం జరుగుతుంది అనేది కూడా సాయంత్రం వరకు వేచి చూడాలి.